దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేర జగమేలు స్వామి తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచె ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై జాగా ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. ఇంకో చిన్న విన్నపము, అందరికీ దూరం దూరం పెట్టుకోండి, దారిలో కాకుండా అటు ఇక్కడ ముందర సెటర్లకి నీళ్లు బయట పెట్టడం జరిగింది. స్వామి శరణం, స్వామి శరణం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే అయ్యప్ప, నాగరాజవే శరణమయ్యప్ప, కాశీ వాసువే శరణమయ్యప్ప. హరి ఓం గణానాం గణపతి బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన దేవి సరస్వతి రాజే విర్వాజనీవతే తేనామయత్రి భవతో గురు సాక్షాత్ పరబ్రహ్మ సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తే నమో నమః. శత్రువిఘ్ననాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి జనార్దన దీపేన హరదే పాపం ప్రియనే శరణమయ్యప్ప స్వామివే శరణమయ్యత్వాం శృహోతే. సమర్పయామి. యా ఫలనిర్యా పుష్పా యా ఫలా పుష్పా ఆయా చ పుష్పణే బృహస్పతి ప్రసోస్తానో వందే శరణమయ్యప్ప. జ్యోతి స్వరూపనే అయ్యప్ప. ఓ మోహిని సుతనే కనక శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మహిమర్దిని శరణమయ్యప్ప. శుద్ధ బ్రహ్మచారివే సర్వమంగళదాయకనే వీరాది వీరనే ఓంకారు. స్వామి శరణమయ్యప్ప. వచ్చిన స్వాములందరూ కూర్చోవాలి. స్వామి కార్యకర్తలు అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఘోరకీకారణ్య దామోదరాయ నమః వాసుదేవాయ నమః అదోక్షణాయ నమః పురుషార్థం శ్రీ హరిహరయప్ప స్వామి దేవత ధనకనక వస్తు వాహనాధి ప్రాప్త్యర్థం మమ సకల గ్రహబాధ గ్రహదోష నివారణార్థం
అపమృత్యుంచామృత అభిషేక పూజ నమః. భూమికి నీళ్ళని పసుపు కుంకుమ అక్షతలు వేయండి. అక్కడే తమలపాకు మీద పూజ చేసుకోండి భూమికి. ఇక్కడ ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. విష్ణుపత్నమస్తూభ్యం పాదస్పర్శ క్షమశ్వమాం త్వా గణపతిగం హవామహే కవిం కవిమాన శృణభండో బిభేస్తే రసాదనం గాక్షర పరమేయో మన్న స్వామిన్ సర్వజగన్నాథం యావత్ పూజావసారకం దాసనం గురుః. త్వం సాక్షాదాత్మాసి నిత్యం కృతం వచ్మే సత్యం వచ్మే అవత్వం అవవక్తారం అనుస్వారచాంతి రూపం బింధరుత్తర రూపం నాదసంధానేశ్వరాయ నమః. అమృతాభిషేకోస్తు రత్నాభిషేకోస్తు వజ్ర వైడూర్యాభిషేకోస్తు కనకాభిషేకోస్తు శాంతి పుష్టి नमस्ते नमः तीरा श्री नमय्यप्पा स्वामी अभयमीयवा श्री पार्वती तनया शिरसाभिवंदनम हर हर प्रिय सुतुड़ा हृदयाभिवंदनम प्रथम पूज दुरंदर प्रणमिल भुज दुरंदर प्रणमिल्लदमय्य परम पावनम सेय परगुण रावయ్య गजानन शरणं गजमुखवदन शरणं गजानन शरणं गजमुखवदन शरणं वक्रतुंड महाकाय सुमसतमे शरणं गजमुखवदन शरणं गजानन शरणं गजमुखवदन शरणं जय 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 विनायक जय मुनीयवा स्वामी अभयमीयवा गण गण गणनायक मुनीयवा सहस्र मुनीयवा సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపా నదీ తీర ఎరుమే నివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఆద్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞానతిమిరమ్ము ననచు శుభదీపం ఈ 4 దిక్కులు 14 భువనాలు
హలో హలో గణపతి కౌతం ప్రసన్నవదనం మాదిగా పురుత్తమ మంజు మాతా దేవియే అందాల మాదే మా పూజలందుకోవమ్మా నమో 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 నారాయణి మాతా నమో దేవ నారాయణి నమో నమో నారాయణి మాతా నమో దేవ పారా
అంత సమానులే నీవమ్మ అందాల ఆదేవి శ్రీలక్ష్మీ రావమ్మ నిత్య పూజలందు కొలువైన దేవతమ్మ నిత్య పూజలందు కొలువమ్మ నమో 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 నారాయణి మాతా నమో దేవ నారాయణి నమో దేవ నారాయణి నమో నమో నారాయణి మాతా 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 నమో దేవ కమిటీ ఆధ్వర్యంలో మరియు అందరి సహాయ సహకార్యంతో ఈ మహాబడి పూజ కార్యక్రమాన్ని కూర్చున్న ఆలయము చాలా హాస్పిటల్లో మనము ఇక్కడ రిమ్స్ ప్రాంగణంలో ఏదైతే వినాయకుడు ఉండాలో ఎందుకు ఉండాలి మరి అంటే ఆ క్షిప్ర గణపతి ఎందుకు ఉండాలి అంటే రోగాలను నశింపజేసేవాడు అయితే నిష్టగా మహాగణపతి ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే ప్రతిరోజు స్మరిస్తారు तूने मुझे बुलाया वालिए वजोता वालिए महारा वालिए मेहरा वालिए तूने सबके मंजिल तेरा द्वारा सबके मंजिल तेरा द्वारा ऊंचे पर्वत लंबा रास्ता ऊंचे पर्वत लंबा रास्ता पर में रह ना पाया तेरा वालिए मैं आया तेरा वालिए ओ तूने मुझे बुलाया तेरा वालिए मैं आया तेरा वालिए एक बराबर तेरे सारे पुजारी तूने सबको दर्शन दे दे तूने सबको दर्शन दे दे अपने गले लगाया तेरा वालिए मैं आया तेरा वालिए ओ तूने मुझे बुलाया तेरा वालिए मैं आया तेरा वालिए जोर से बोलो जय माता दी जोर से बोलो जय माता दी 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 पाहत हो देवा हाथ
आपके उन्माद धरती का कुकवत के उन्माद एक धीरे चीज पाहत होते हार एक धीरे चीज पाहत होते हार सान में पदर भारी नाग कोई मगड़ा भराग नागा नागा सार बोल माग भाई मगड़ा भराग विपद नरक देवता వాసులే ఆత్మబంధువులు ప్రేమ కానుకగా పెంగిలి పండ్లను ప్రేమ కానుకగా పెంగిలి పండ్లను శబరి తినిపించలేదా మాపై ఇకనైనా మాపై ఇకనైనా జగతికి చూపించలేవా దేవా జగతికి చూపించలేవా దేవా జగతికి చూపించలేవా కొండలు బండలు పెండుగవలె కొండలు బండలు పెండుగవలె నీటిపైన తెలిపోలేదా మాపై ఇకనైనా మాపై ఇకనైనా రామా ఇకనైనా మాపై ఇకనైనా మురుగా 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 వెళ్ళనికి మురుగనికి వెళ్ళనికి మురుగనికి మురుగా 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 పార్వతి కుమార పంచరామయ్య పార్వతి శివనుకున్న పంచరామయ్య పంచరామయ్య
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పన్నీరు కావడి సుబ్రహ్మణ్యం బాల కావడి సుబ్రహ్మణ్యం పన్నీరు కావడి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం భగవాన్ నిర్వహించడం జరిగింది. ఇది 2010 ఎంతో గొప్ప విషయం. ఈ గ్యాంగ్ అంతా ఒకప్పటి ఏబీవీపీని ఒక మనకు వ్యతిరేకంగా అప్పుడు ఈగ వాలేదు, భయపడేదిగా. అప్పుడు 8-7:30కి వచ్చినప్పుడు గ్యాంగ్ అక్కడ ఉన్నారు. గ్యాంగ్ సంతోషం నిలబడలు ఒకసారి. ఎందుకంటే ఈ హింస అనేది ఒక దేవాలయం, బడి అనేది ఒక దేవాలయం, గుడి అనేది ఒక దేవాలయం. మనకేదైనా రోగం వస్తే రిమ్స్ హాస్పిటల్కి వస్తాం. హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్లో ముందర కూడా గణపతి ఉంటుంది. మనం రోగాలు నయమైన తర్వాత ఒక కొబ్బరికాయ కూడా వెళ్ళిపోతుంది. ఇటువంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పిప్రా గణేష్ గణపతి పిలువబడేటటువంటిది ఒక చేతిలో అమృత కలశం, ఒక చేతిలో మనకు అమృతాన్ని ఇచ్చేటటువంటి విగ్రహం. రోగాలు అక్కడ పూర్తిగా నయమైన వెంటనే కానీ ఆ గణపతిని పూజ చేస్తే తొందరగానే నయమవుతుంది అనేది భక్తుల నమ్మకం. ఎడమ చేతిలో అమృత కడవ పట్టుకొని కుడి చేతితో అమృతాన్ని పంచే విధంగా ఈ విగ్రహం ఉంటుంది. 2014 ప్రారంభమై ఇది దాదాపు 8 సంవత్సరాలు. అర్చకులు బ్రహ్మశ్రీ ఉన్నికృష్ణ నమూద్రి గారు,
శబరిమల ఆలయ సహార్చకులు మరియు క్షేత్రార్చకులు బెల్లూరి అయ్యప్ప ప్రథమార్చకులు పూజ్య శ్రీ సంతోష్ శర్మ గురుస్వామి స్వామియే శరణమయ్యప్ప చమ చమ హనుమాన చమ 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 ముందుకు వచ్చి వెంకటరమణ గోవింద అందరూ చేతులెత్తి రెండు చేతులతో చప్పట్లు కొడుతూ చిల్లగా వెలిసావా మా దేవుడవైనావా చిల్లగా వెలిసావా మా దేవుడవైనావా తిరుమల తిరుమలలో ఆ బంగారు కోవెల
గణపతి ముందర ఆనందం అనిపిస్తే చప్పట్లు కొట్టాడు. రోగాలను నశింపజేసే విఘ్నేశ్వరుని గణపతిగా పిలవడం జరుగుతుంది. శాస్త్రాల్లో క్షిప్ర అంటే వైద్యుడు అని అర్థం. ఎడమ చేతిలో అమృత కడవ పట్టుకొని కుడి చేతిలో అమృతాన్ని పంచే విధంగా ఈ ఆరోగ్యాలను ఎల్లప్పుడూ इसलिए गाना చప్పట్లు కొట్టాడు స్వామికి. ఎంత అద్భుతమైనటువంటి పాటను వాడి గుండెలోని గాదా అయ్యప్ప దీక్షను నేనే చేశానయ్యా అయ్యప్ప గుండెలోని గాదా మనసులోని బాధ మనసులోని బాధ ఇలా చెప్పనయ్యా చెప్పనయ్యా ఓ అయ్యప్ప ఇలా చెప్పనయ్యా భార్య పిల్లలను వదిలి వచ్చాను అయ్యప్ప భార్య పిల్లలను వదిలి వచ్చాను అయ్యప్ప ఒక్కసారి నాతో మాట్లాడయ్యా ఓ అయ్యప్ప ఇలా చెప్పనయ్యా ఓ అయ్యప్ప కాలినడకనా వచ్చానయ్యా అయ్యప్ప ఒక్కసారి నాకు కనిపించయ్యా అయ్యప్ప ఒక్కసారి నాకు కనిపించయ్యా శరణం శరణమయ్యప్ప
నమను కాజోయ్ శాస్త్ర భజన అటల్ కాజోయ్ అయ్యప్ప దీక్ష పూజకు పోవాలి పూజకు పోయి సేవలు చేయాలి డబ్బు ఉండదు కదా నమను కాజోయ్ శాస్త్ర భజన అటల్ కాజోయ్ అయ్యప్ప కాజోయ్ అటల్ కాజోయ్ అయ్యప్ప దీక్ష కాజోయ్ అయ్యప్ప దీక్ష వీళ్ళే అన్నారు మా పేర్లు ఇక్కడ రాసేది లేదు, ఎందుకంటే ఎక్కడైనా పోయిన ఆలయాలలో పేర్లు రాసి ఉంటాయి. నేను ఫలానా అధ్యక్షుడిని, నా సెల్ నంబరు ఇక్కడ లేదు. అయితే ఇక్కడ ఎవరి పేరు కనబడదు, దాదాపు అయితే నా పేరే కనబడుతుంది. వీళ్ళు ఏమన్నారంటే ఆలయం పంతులు మీరు ముందన్నాడు అంటే మీకు ఏదైనా ఇస్తాము, కానీ ఆ పేర్లేని బయట పెట్టకండి, మేము ఇక్కడ బోర్డు మీద ఏం పేర్లు రాయమని వాళ్ళు చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలాయన వరకు అభిషేకం చేపిస్తాం. ఎంత టైం అయినా ఎవరికి ఆకలైనా ఏమైనా పట్టించుకోకుండా అందరితోని పంచామృత అభిషేకం చేయించేసి అన్నదాన ప్రసాదాన్ని ప్రారంభిస్తాం. కూర్చోండి స్వామి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. సన్మానమోయమ్మ సన్మానము కమిటీ సభ్యులకు సన్మానము గణపతిలకు సన్మానము మన గణపతి ముందర సన్మానము సన్మానమోయమ్మ సన్మానము కమిటీ సభ్యులకు సన్మానము మన గణపతి ముందర సన్మానము సేవలు చేసి భాగ్యము పొంది సన్మానమోయమ్మ సన్మానము సన్మానము సన్మానమోయమ్మ సన్మానము జరిగే నిత్య కార్యక్రమాలకు అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు వాళ్ళు ఎంత సేవ చేస్తారంటే అక్కడ ఒక 24 గంటల నుండి చూస్తే తెలుస్తుంది స్వామి. మనం పోయి భిక్ష చేసి వస్తాం అంతే. కానీ ప్రెసిడెంట్ ఎవరు కాదు, సూర్యకాంత్ గురుస్వామి, అదేవిధంగా కార్యదర్శి దామోదర్ హరి గురుస్వామి, అదేవిధంగా కోశాధికారి నరేష్ గురుస్వామి.